ఆర్థరైటిస్ అంటే మోకాలు లేదా జాయింట్స్ అరుగుదల. ఇది రెండు రకాలుగా ఉంటుందండి. రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్. వయసు రీత్యా జాయింట్స్ అరుగుదల అనేది ఆస్టియో ఆర్థరైటిస్. మోకాళ్ళు అరిగిపోవటం, మెడ నడుము అరిగిపోవటం, భుజాలు అరిగిపోవటం, ముఖ్యంగా వెయిట్ బేరింగ్ జాయింట్స్ మోకాలు లేదా తొంటి అరుగుదల అనేది ఆస్టియో ఆర్థరైటిస్. ఇది ఏజ్ రిలేటెడ్ 50-60 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో వయసు వల్ల జుట్టు నెరిసినట్టుగా మోకాలు అరుగుదల అనేది సాధారణంగా వచ్చేది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్లవాపు లేదా కీళ్ల వ్యాధి, కీళ్లవాతం ఇది జన్యు సంబంధిత వ్యాధి కావచ్చు లేదా స్పొరాడిక్. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత వీళ్ళల్లో రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే పేషెంట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. 40 దాటిన ఆడవాళ్ళు, 35-40 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్లవాతం ఎక్కువగా ఉంటుంది. కీళ్లవాతం వచ్చిన పేషెంట్స్ పొద్దున్న లేవగానే జాయింట్స్ అన్ని మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. జాయింట్స్ అన్ని పట్టేసినట్టు కొంతసేపు అయిన తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత జాయింట్స్ ఫ్రీ అవ్వటం. బైలేటరలీ సిమెట్రికల్ అంటే రెండు వైపులా ఒకేసారి ఎఫెక్ట్ అవుతుంది, అంటే 2 భుజాలు 2 మోకాళ్ళు లాంటివి. మైగ్రేటింగ్ టైప్ అంటే ఒకసారి మోకాలు వస్తే తర్వాత భుజం రావడం, తర్వాత చేతులు కాళ్ళు వాపులు రావడం. పాలీ ఆర్థరైటిస్ అంటాం. ఒకటి కాదు, మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. వీటితో పాటు మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటే ఇది కీళ్లవాతం. కీళ్లవాతం వచ్చిన పేషెంట్స్ పొద్దున్న జాయింట్స్ పట్టేసినట్టుండి ఈ ఆర్ఏ ఫ్యాక్టర్, ఈఎస్ఆర్, సిఆర్పి, యాంటీ-సిసిపి యాంటీబాడీ ఇవి చెక్ చేయించుకుని అందులో పాజిటివ్ ఉంటే కనుక దానికి తగ్గట్టుగా కీళ్లవాతం మందులు తీసుకోవడం తగు సూచన. ఫర్ మోర్ హెల్త్ టిప్స్ అండ్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ నాసా హాస్పిటల్స్.